ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కానీ విద్యాపరంగా కానీ చిన్న వైఫల్యం ఎదురైతే డీలా పడిపోతారు. ఇక ఏమీ కాదు మాతో అని అనుకుంటారు. అటువంటిది 3 సార్లు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అయింది, విజయవంతమైంది. దాన్ని కాస్త జయించాడు, తనదైన శైలిలో ముందుకు వెళ్ళాడు. తల్లిదండ్రులు కొనిచ్చిన ల్యాప్టాప్ను సద్వినియోగం చేసుకొని 10వ తరగతి విద్యార్థులకి అక్కడికొచ్చే పాఠ్యాంశాలని పొందుపరిచాడు. అది clickbook.com అనేటువంటి వెబ్సైట్ ద్వారా ఎంతో సేవ చేస్తున్నాడు, ఎంతో ధైర్యంగా ముందుకుపోతున్నాడు. అతను ఎవరో కాదు, మనోహర్ అనే 10వ తరగతి విద్యార్థి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామానికి చెందినటువంటి ఈ విద్యార్థి చూపినటువంటి ప్రతిభ పాఠవాలు రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ప్రశంసలను అందుకోవడం జరిగింది. పాఠశాలలో విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు సైతం అభినందిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. మనోహర్ ఇవాళ clickbook.com అనేది కనుగొన్నాడు. ఆయన క్యాన్సర్ని, బ్రెయిన్ ట్యూమర్ని జయించాడు. 3 సార్లు ఆపరేషన్ అయింది. అయినా ఇంత గొప్ప ఘనత సాధించిండు. ఎట్లా చూడొచ్చు అంటారు? చాలా గొప్ప విషయం. వాస్తవంగా ఈ రోజులలో ఒక చిన్న గాయం అయితేనే చాలా తలడిల్లుతాం మనం. చిన్న గాయానికి కూడా దాని చాలా మనోవేదన గురయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ 3 సార్లు బ్రెయిన్ ట్యూమర్ ఆయన సర్జరీ అయిపోయిండు కూడా ఏమాత్రం నిరుత్సాహపడకుండా, ఎక్కడ డీలా పడకుండా ఆయన చాలా మనోధైర్యంతో భవిష్యత్తుకు, రేపు తను ఉన్నా లేకపోయినా కూడా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా మరి విద్యార్థుల కోసం ఒక వెబ్సైట్ రూపకల్పన చేయడం, దానికి సంబంధించి విద్యాపరమైన కొన్ని అంశాలను పొందుపరచడం అనేది చాలా గొప్ప విషయము. వాస్తవానికి అలాంటి యువకుడు నేటి తరం యువతకు ఆదర్శమని కూడా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం కూడా వారి కృషిని, ఆయన పట్టుదలను, ఆయన ప్రతిభను గుర్తించి మరి విద్యాశాఖ అధికారులు కూడా ఆయన ప్రశంసించడం, ఆయన సత్కరించడం కూడా అది కూడా చాలా స్వాగతించదగ్గ విషయము. ఏదేమైనా అతనికి ఇంకా మన చుట్టుప్రక్కల ఉండేవారు కానీ, వాళ్ళ బంధువులు కానీ, మనలాంటి వాళ్ళు చాలా వారు అతనికి తోడుండవలసిన సందర్భం ఇది. కానీ ఇప్పుడే అతనే మనకు తోడుగా నేనున్నా మీకు అనుకుంటూ నేటి తరం విద్యార్థుల కోసం ఈ విధంగా ఆలోచన చేయడం అనేది, ఇంటి దగ్గర ఏదో పడుకొని ఇప్పటికే అయిపోయింది నా జీవితం అయిపోయింది అని అనుకోకుండా, ఎక్కడ నిరుత్సాహపడకుండా ఇంత దూరం ఆలోచించడం అనేది కూడా చాలా గొప్పది. నేను ఆ యువకుని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు మనోహర్. నేను జెడ్పీఎస్ మొలంగూరులో 10వ తరగతి చదువుతున్నాను. మా ఊరు చింతలపల్లి. నేను ఇది తయారు చేయడానికి కారణం ఏంటంటే, మా రూరల్ ఏరియాస్లో ఎక్కువ శాతం ట్యూషన్ చెప్పే సదుపాయం ఉండదన్నమాట. అండ్ అన్నయ్యలు చదువుకుంటారు, సిటీస్కి వెళ్ళిపోతారు. అందుకని ఇది తయారు చేస్తామన్నమాట. అండ్ ఇప్పటిదాకా మా ఫ్రెండ్స్కి అండ్ వాళ్ళు అడిగిన డౌట్స్కి, చాలా అడిగిన డౌట్స్కి ఇది ఏజెంట్ అనేది సమాధానం చెప్పింది నేను తయారు చేసింది. అండ్ ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది. దీన్ని చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, స్కూల్లో టీచర్ చెప్తారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని గుర్తుండవు, కొన్ని అర్థం కావు. అప్పుడు ఏంటంటే మాకు చాలా డౌట్స్ వస్తాయి. అని చేయాలంటే యూట్యూబ్లో పోదాం, ఒక్కొక్క విధంగా చెప్తారు, అది నాకు అర్థం కాదు. అంటే ఒక ప్రొఫెషనల్ అండ్ పర్సన్ అనేది ట్యూనింగ్ చేసిన సాఫ్ట్వేర్ ట్యూనింగ్ చేసి book.co, దీని పేరు clickbook.co. ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అండ్ అలాగే ట్యూటింగ్ సాఫ్ట్వేర్ కూడా. అండ్ న్యూస్ కూడా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడున్న ట్రెండ్స్ ఏంటి, ఇప్పుడు బూమింగ్ ఏంటి, ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ మంది ఎవరిని హైర్ చేసుకుంటున్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ స్కూల్ స్టూడెంట్స్ అండ్ ఇట్స్ ఆల్సో అబౌట్ యంగ్స్టర్ కూడా. మన టాలెంట్ అభిమానం పక్కన పెడితే అవకాశం కోసం ఎదురు చూడడం చాలా దారుణంగా ఉంటుంది సార్. అది నేను 2 years 3 years చాలా బాగా ఫేస్ చేశాను. నాకు తెలుసు ఏంటంటే మన దగ్గర టాలెంట్ ఉంది, అన్ని ఉంది. కానీ ఇప్పుడంటే నాకు దేవుని వల్ల గవర్నమెంట్ ప్రోత్సాహం, మా పేరెంట్స్ అండ్ టీచర్స్ ప్రోత్సాహంతో నాకు అవకాశం ఇట్లా బయటికి చెప్పడానికి ఎక్కువ మందికి లేదు. ఇప్పుడున్న వాటికి అప్డేట్ అవ్వాలి మనం. ఎందుకంటే ఇప్పటికప్పుడు ఒక్కొక్క రంగు పొందుకుంటుంది ప్రపంచం. దాని తగ్గట్టు మనం మారాలి, మనం అప్డేట్ కావాలి. దాని తగ్గట్టు మనం ఇంకా ఎక్స్ట్రాడినరీగా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. దాంతో పాటు అందరూ ఎదగాలి, అందరిలో నేను ఉండాలి. ఏంటంటే సార్, ఎదుగుదల అంటే మనం ఎదగడం కాదు, మనతో పాటు 10 మంది ఎదుగుదలనే అది ఎదుగుదల. ఇది ఏంటంటే ఒక స్వార్థపూరితంగా మారిపోతుంది తప్పించి అలా చేశాడు. ఏంటంటే సార్, మనం ఒక సాయం చేస్తే జీవితం అంతా గుర్తుపెట్టుకుంటాం, నాకు ఒక వ్యక్తి ఇలా సాయం చేశాడని. మీ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ కి ఫ్రీ ఇద్దాం అనుకుంటున్నాను ఈ సర్వీస్. ఏంటంటే మా అమ్మా నాన్నలు ఎక్కువ శాతం ఈ సర్వీస్ వైపు సేవ గుణం అనేది నాకు బాగా నేర్పించారు. ఏంటంటే మనీ కన్నా అన్నిటికన్నా హ్యూమన్ యాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫిష్నెస్ కన్నా హ్యూమన్ యాంగిల్ అనేది ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం పట్టుకెళ్ళలేం కదా సార్, చనిపోయేటప్పుడు పాప పుణ్యాలు తప్పించి. మనం ఏది సంపాదించినా మన తరాలకి వెళ్ళిపోతుంది. సార్ గారు నాకు హైదరాబాద్ పిలిచి సన్మానించి ఆయన కళ్యాణి మ్యామ్ వాళ్ళందరూ కూడా నాకు చాలా ఎంకరేజ్ చేశారు. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి సార్ కదా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోని తనదైన శైలిలో ముందుకెళ్ళాడు. పలువురికి ఉపయోగపడే విధంగా వెబ్సైట్ని రూపొందించి ఔరా అనిపించుకుంటున్నాడు.
ఇతన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.